హృదయకాలయం రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అయింది. సో ఈ ఫైనల్గా ఇప్పుడు కొబ్బరిమట్ట ఏంటి, అసలు విజువల్ ఏంటి అనేది ఇప్పుడు చూపించాను. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఫస్ట్ సినిమా ఏదో ఆర్త పార్త తీసేసాం అంటే దానికి కష్టాలు పడ్డాం, కానీ దీనికి విపరీతంగా. ఎందుకంటే సంపు చేసిన సినిమాలు, ఇంతకుముందు సినిమాలు కావచ్చు, లేదా నా లేజినెస్ వల్ల కావచ్చు, బాగా డిలే అయింది. సో ఎంత హైప్ తెచ్చుకోవాలని ఆలోచించి బరువులు బద్దలు కొట్టుకొని మొత్తానికి ఒక మంచి స్క్రిప్ట్ పెట్టి చేసి, సో ఫస్ట్ టీజర్ సెన్సేషన్ అయితే కానీ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు అనుకున్నాం. కానీ టీజర్ బాగా వచ్చిన తర్వాత కూడా మాకు ఒక హెల్ప్ కావాలి, అంటే ఏదో ఒక ఫోర్స్ మమ్మల్ని పైకి లేపాలి. సో ఆ ఫోర్స్ మాకు మా సుప్రీం హీరో మా సాయి ధరమ్ తేజ్ అందులో ఈరోజు వచ్చింది. యాక్చువల్లీ సార్ అంటే మీకు తెలుసో లేదు కానీ మా ఫ్యాన్స్ అందరికీ తెలుసు, మా మెగా ఫ్యాన్స్ కానీ ఎంత పెద్ద హార్డ్ కోర్ మెగా ఫ్యాన్. యాక్చువల్లీ నేను డైరెక్టర్ అయ్యాక ఫస్ట్ ఫ్రేమ్ నాది చిన్నప్పుడు 7th క్లాస్ ఘరానా మోడ్యూస్ అనుకున్నాను డైరెక్టర్ అవ్వాలని. యాక్చువల్లీ అందరూ డైరెక్టర్ చూసి ఇన్స్పైర్ అవుతారు, కానీ హీరో చూసి ఇన్స్పైర్ అనమాట. నేను డైరెక్టర్ అయ్యాక ఫస్ట్ ఫ్రేమ్ చిరంజీవి గారికి వేసిన తర్వాతే నా సినిమా స్టార్ట్ అవ్వాలని హృదయకాలంలో ఫస్ట్ ఆయనకి డెడికేట్ చేసి తర్వాత సినిమా స్టార్ట్ చేశాను. సో అది అలాంటి మా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి మాకు ఒక చిన్న సినిమాకి ఇంత ఒక పెద్ద స్టార్ అయిన మీరు మాకు సపోర్ట్ చేయడం చాలా చాలా సంతోషం సార్. అలాగే మా మారుతి గారు మాకు లక్కీ హ్యాండ్ అనమాట. మారుతి గారు వస్తే హిట్. సో మారుతి గారు వస్తేనే ట్రైలర్ రిలీజ్ చేస్తానని ఫిక్స్ అయ్యాను. సో ప్రతిదీ ఆయన చేతుల మీదుగా ఏది చేసినా మాకు కలిసి వస్తుంది. సో థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. అండ్ ఈ సినిమా నాకు హృదయకాలం టైంలో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, కానీ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడతానని కాన్ఫిడెన్స్ ఉంది. అంత అద్భుతంగా వచ్చింది. అండ్ దీనికి మెయిన్ నేను డైరెక్షన్ చేయకపోయినా కూడా స్క్రిప్ట్ నాది, ప్రొడ్యూస్ నేను చేసిన రూపక్ చాలా అద్భుతంగా తీశాడు. నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ ఈ సినిమా సంపు క్రేజ్ వల్ల కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ ఈ సినిమాని సంపు ప్లేస్ అవుతుంది మాకంటే కూడా. ఇప్పుడు మీరు చూసిన టీజర్ ఏదైతే ఉందో 2 minutes కంటిన్యూస్గా బ్రిట్లెస్ డైలాగ్, ఈ డైలాగ్ టీజర్లో వెయ్యాలా వద్దా అని ఆలోచించుకున్నప్పుడు వేశాను. ఎందుకు వేశానంటే సినిమాలో ఇంకోటి హైట్ చేశాడు, మగాడి గురించి 3 నిమిషాలు మాట్లాడతాడు ఇంటర్వెల్ బ్యాంగ్లో. సో నేను ఇప్పుడు వెళ్ళాలంటే నేను ఖచ్చితంగా అది రాయాలని చెప్పి ఇప్పుడు వేస్తాను. సో మగాడి గురించి అసలు మగాడు ఏంటి అనేది తెలియాలంటే ఇంటర్వెల్లో చూడాలి. ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ ద టీజర్ అండి. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంతీయెస్ట్ అండ్ లాంగెస్ట్, చాలా పొడవైన టీజర్ అనుకుంటా మీరు చూసిన దాంట్లో. టీజర్ అంటే జస్ట్ 1 shot 2 shots ఉంటుంది, కానీ లెంతీయెస్ట్ టీజర్ అయి ఉండొచ్చు. ఐ జస్ట్ షేర్ ఫ్యూ ఎక్స్పీరియన్స్ అంతే. రాజేష్ గారు అప్పుడు యాక్చువల్లీ స్టార్టింగ్లో డైలాగ్ ఇచ్చారండి, పెద్దరాయ గారు అడ్రస్ చేస్తుంటాడని చెప్పేసి స్టేజ్ మీద. వీ హ్యావ్ దట్ డైలాగ్ నేను ఫస్ట్ చూడగానే 2-3 pages ఉంది. షాక్ అయ్యాను, సార్ ఏంటి సార్ అది ఇంత పెద్ద డైలాగ్ చెప్తారా, పాసిబుల్ అయినా అసలు ఏం చేద్దామని చెప్పి యూఆర్ జస్ట్ థింకింగ్. వీ థాట్ డెఫినెట్లీ థాట్ ఖచ్చితంగా 30 takes 40 takes 60 takes అయితే అనుకున్నాం. సెట్కి వెళ్ళిన తర్వాత అందరూ టెన్షన్, అంటే ఒక సీన్ చేస్తున్నాం మళ్ళీ ఇంకో సీన్ దాంట్లో. మాకు సీన్ ఏంటంటే మాకు టెక్నీషియన్స్కి రాజేష్ గారు పేపర్తో, నేను మానిటర్ దగ్గర ముజిద్ బాయ్ కెమెరా పట్టుకొని వేరే వాళ్ళు టెన్షన్ అన్నట్టు. లెంత్ డైలాగ్ ఆపుతాడా అని. ఫస్ట్ టేక్ అయిపోయింది, ఏదో మిస్టేక్ అయిపోయింది, ఆగే కట్ చెప్పేసాను. సెకండ్ టేక్లో కూడా అన్ని వెనకాల ఎవడో తొంగి చూస్తాను అట్లా కెమెరాలో దూరంగా ఇవ్వడం, ఇట్లా చూస్తాను, అరే బాబు జగరా బాబు అని చెప్పేసి. థర్డ్ టేక్ టైం లేదు, 6 అయిపోతుంది, వీ నీడ్ టు ప్యాకప్. లాస్ట్ డే, నెక్స్ట్ డే మళ్ళీ వేరే వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీ డోంట్ నో, లైట్ పోతుంది, ఎవ్రీబడి వర్ టెన్స్. అక్కడ చుట్టుపక్కల ఊర్లో అంతా చాలా మంది వచ్చారు, 100-200 people, అందరు అరుస్తున్నారు. దెన్ సంపు డైలాగ్ స్టార్ట్ చేశాడు నాన్ స్టాప్గా, చెప్తున్నాడు. గివర్ లైక్ బ్రెత్ హోల్డింగ్ అని అందరికీ. ఆపేస్తాడేమో, మధ్యలో ఎవరైనా ఆడియన్స్లో డైలాగ్ మిస్ చేస్తే పోద్ది, ఆ టేక్ కూడా పోద్ది. దాని తర్వాత కెమెరా మిస్టేక్ అవ్వద్దు, అటు ఫ్రేమ్లో ఉండాలి, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అవ్వద్దు, అవుట్ ఆఫ్ ఫోకస్ అవ్వద్దు, ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం సంపు అటు ఇటు చూడొద్దు, అడ్రస్ చేయాలి ప్రాపర్గా, డైలాగ్ మాడ్యులేషన్ ఉండాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ ప్లేస్. డైలాగ్ రాజేష్ గారు తప్పపోతే ఒప్పుకోరు, హీ విల్ నెవర్ టాలరేట్. నేను రాసిన డైలాగ్ కంపల్సరీ ఉండాలంటారు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ ప్లేస్ ఆ పర్టికులర్ టైంలో, అట్ ద సేమ్ టైం డెడ్ లైన్, టైం అయిపోతుంది.
ఇది అసలు టీజర్ కాదు, ఇది ఇంకా దీనికి వేరే పేరు ఏదో పెట్టాలి. అంటే టీజర్ ఇంతసేపు ఇచ్చా అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించారు. బట్ 2 ఏళ్ల క్రితం సునామీ కాదు, ఇప్పుడు సునామీ అవుతుంది. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ నిజంగా అంత పెద్ద డైలాగు నేను పొద్దున్న యాక్చువల్లీ ఎస్కేన్ నాకు టీజర్ చూపిస్తూ ఆపేయడమో అని చూస్తున్నాను, బట్ ఆపలేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. సీరియల్స్ పేర్లు చెప్తున్నాడు, తిండి అంటున్నాడు, అదంటున్నాడు, మూడు అంటున్నాడు, మళ్ళీ ఉప్మా మాడింది అంటున్నాడు. అసలు ఇన్ని డైలాగులు ఎక్కడ గుర్తు పెట్టుకున్నాడు బాబు అనుకున్నాను నేను. అసలు నిజంగా అంటే ఒక డైలాగ్ చెప్పేటప్పుడు అందులో ఎక్కడ మాడ్యులేషన్స్, ఎలా ఎక్కడ నొక్కాలి, ఎక్కడ చెప్పాలి, ఆ హైపు, అంటే తను రియల్ పెర్ఫార్మర్. తను నిజంగా ఏదో ఆటగాతనంగా వచ్చాడు సంపూర్ణేష్ బాబు, అలా కాదు, హీఈస్ ఎ పెర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. చాలా బాగుంది నిజంగా. ఇలాంటి టీము రాజేష్ అక్కడేం వేరే పేర్లు పడతా ఉంటాయి, స్టీఫెన్ శంకర్, రోనాల్డ్ డక్, ఇక్కడ వేరే పేర్లు ఉంటాయి, అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ యాక్చువల్గా రాజేష్ నాకు 2 years బ్యాక్ నుంచి అంటే తను ఫస్ట్ డే టీజర్ దగ్గర నుంచి కూడా వీళ్ళ టీంని ఫాలో అవటం, అంటే ఆడియన్స్ని తనకున్న బడ్జెట్లో ఎలా ఎంటర్టైన్ చేయాలి, తనకున్న పరిధిలో థియేటర్కి ఎలా రప్పించాలి అని తను చేసే ప్రయత్నం నిజంగా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. నిజంగా ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, చాలా పెద్ద హిట్ అవుతుంది. కొబ్బరిమంట సినిమా ఓ చిన్న సినిమా, ఓ చిన్న నటుడిని హృదయకాలం సినిమా టీజర్ అయిన వెంటనే ఫోన్ చేసి మారుతి గారు ఆఫీస్కి పిలుచుకొని నన్ను హక్ చేసుకొని దీవించాడు. నెక్స్ట్ సేమ్ బ్యానర్లో మళ్ళీ ఒక సినిమా చేశాం. ఎలా మా ప్రయత్నానికి ఎలా అని ఆలోచిస్తున్న టైంలో సాయం నాకు మెసేజ్ పెట్టగానే కాల్ చేశాడు, సంపూ చెప్పు అని. అన్న ఒకసారి మిమ్మల్ని కలుస్తా అనగానే అన్నపూర్ణ షోకి వెళ్ళి కలిసి, అన్న మా టీజర్ మీరు రిలీజ్ చేయాలని అన్న చెప్పగానే వెంటనే ఒప్పేసుకొని వచ్చి నిజంగా ఈరోజు మా టీజర్ రిలీజ్ చేసి చాలా హైప్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి సినిమా పెద్దలకు, సినిమా వాళ్ళందరికీ పేరు పేరున చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ టీజర్ సాయన చేతుల మీదుగా రిలీజ్ అయ్యి నాకు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీద రిలీజ్ అయినంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చేస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తన పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న కలిసి పోకులు, లడ్డూలు, అరకులు, చెగోడులు పెట్టి దున్నపోతలాంటి ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తే కళ్ళ దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ 12 బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి, వాకిట్లో ముగ్గు పెట్టి, స్టవ్ మీద గిన్నె పెట్టి, అందులో పాలు మరగబెట్టి, టీ పొడి కాఫీ పొడి కలిపి పెట్టి, పిల్లల నోటికి తిండి పెట్టి, నిన్ను ఆఫీస్కు వెళ్ళగొట్టి, ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకుని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరు వంట, 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ, వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి, ఆడదే ఆధారం, ముద్ద మందారం, మనసు మమత, గోకులంలో సీత, స్వాతి జనుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరివెక్కిన గుండెతో అలసొచ్చిన భర్తకు గుప్పడంతా మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా. అదిలో ఆడదంటే అలాంటి ఆడది నీ భార్యను వదిలేస్తానంటావా? నిజంగా ఇంత పెద్ద డైలాగ్ నేను చెప్పడానికి నేను రాసిన రాయసానికి రూపక్ గారికి తను రోజు వచ్చి సంపూర్ణ డైలాగ్ అయింది, ఆ డైలాగ్ అయింది అని రాత్రి అంతా తను పొద్దుంతా స్టేట్ చక్కరన్న కొత్త డైలాగులు ఇచ్చి రాత్రి నిజంగా నేను ఎంత బాగా చెప్పానంటే నాదేం లేదండి, వాళ్ళు ప్రాక్టీస్ చేయించి డైరెక్టర్ గారు చాలాసార్లు నాతో చెప్పించి తన ముందు నేను ఒక సినిమాకి హీరోనైనా కానీ తన ముందు ఎన్నోసార్లు ఈ డైలాగ్ ఆడిషన్ చేసిన తర్వాత ఈ డైలాగ్ చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సంపు సో వరల్డ్స్ లాంగెస్ట్ టీజర్ నాతో లాంచ్ చేయించినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు. నేను యూజువలీ నాకు ఇట్లాంటి ఫంక్షన్స్ ఏమైనా కొద్దిగా రావాలి, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అంటే నేను ఇంకా ఏం అచీవ్ చేయలేదు ఏంటి అని. బట్ సంపు నాకు చాలా ఇష్టం. తను
వే హీ కేమ్ అప్. ఎందుకంటే తను స్టార్ట్ చేసింది, కెరీర్ స్టార్ట్ చేసింది ఒక జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. ఈస్ కమ్ ఫ్రమ్ దేర్. సో తను మొత్తం అడిగి ఏమేం చేసావు ఏంటని, ఇలా చేశానండి, ఈ సినిమా చేశాను, మహాత్మాలో నేను చేశానండి జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పుకొని నాకు ఐ వాజ్ మూవ్. అంటే తను ఎంత కష్టపడ్డాడు. ఈ రోజు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అని ఒక బ్రాండ్ తను బిల్డప్ చేసినాడు. సో ఐఎమ్ రియలీ నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సంపు. అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ నాకు కొబ్బరిమట్ట టీజర్ లాంచ్ చేసినందుకు. అండ్ అలాగే సాయి రాజేష్ గారికి ఐఎమ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్లీ ఇది ఒక మంచి మీకు ఒక మనీ స్పిన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రూపక్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే హోల్ టీమ్ కొబ్బరిమట్ట టీమ్ అందరికీ విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ హ్యావ్ అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.